నా కారంతో ఈ కూరకు ఎంత రుచి ఇస్తానో నేను అంది. ఇంతలో ఉల్లిపాయ వచ్చి, చూడండబ్బా, నా కన్నీళ్లతో ఇప్పుడు ఎంత సువాసన ఇస్తున్నానో ఈ కూరకు అంది. ఇంతలో ఉల్లగడ్డ, చూడండబ్బా, నా గట్టితనమంతా పోతుంది, ఎంత మృదువుగా మారుతున్నానో అంది. లక్ష్మి ప్రెషర్ కుక్కర్ మూత తీసి, అబ్బా, గుమగుమలు, సువాసనలు, ఈరోజు కూర అద్దిరిపోయింది, చూస్తుంటేనే నా కడుపంతా నిండిపోతుంది, ఇంక తింటే అదుర్సే అంది. ఆ మాట విన్న కూరగాయలు చాలా సంతోషించాయి. ఇదే కదా మన కూరగాయల జీవితం, మనకు కావాల్సిన సంతోషం అనుకున్నాయి. అంతే అండి, మన జీవితం కూడా ఈ కూరగాయల లాంటిదే. ఒత్తిడి ఉంటే కానీ మన అసలైన విలువ బయటపడదు. ఇదే మనం ఈ కథలో నేర్చుకునే సూక్తి. మరిన్ని చక్కని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.